చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకున్నప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డిలో గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల జోగిపేట, బాలికలు లో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ సూచనలు, సలహాలు అందించాలని, సమస్యలు ఉన్నపక్షంలో వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అవసరమైతే కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమస్యలను స్వీకరించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం పెంపొందించేందుకు హాస్టల్లో ప్రతిరోజు 1 గంటపాటు ఇంగ్లీష్లోనే మాట్లాడే విధానాన్ని అమలు చేయాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు ఆదేశించారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, వారు బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు, ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి, సంక్షేమ వసతి గృహాలలో అందుతున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం 2025 నుండి 26 విద్యాసంవత్సరంలో 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ప్రిన్సిపాల్ రజని, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ స్రవంతి, డిప్యూటీ వార్డెన్ జ్యోతి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి మీరు తెలుసుకోవడానికి వచ్చారు. దానికి ఫస్ట్ మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి మీరు వాళ్ళ లైఫ్లో ఏమైతుంది అని అర్థం చేసుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఏదో టీచర్ చెప్పిస్తారు కదా, దాంతో వాళ్ళు నేర్చుకుంటారు కదా, రిపోర్ట్ కార్డ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు చూసుకున్నాము అంటే అక్కడితో సరిపోదు. మీరు కూడా వాళ్ళకి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళ రిపోర్ట్ కార్డులో ఉన్న మార్క్సే కాదు, వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ అవ్వచ్చు, స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు, వేరే పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ మీరు వచ్చినప్పుడు జస్ట్ టీచర్స్ చెప్పినంత వరకు మీరు రిపోర్ట్ కార్డ్ తీసుకునేది కాదు. మీరు పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే టీచర్స్ ప్రిన్సిపల్ దృష్టికి కూడా తీసుకురండి. అలానే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా బాబు కానీ పాప కానీ వేరే వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నారా, వాళ్ళు మాట్లాడే ఇది సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు వాళ్ళు చెప్పకపోయినా మీరు ఇంకా కనుక్కొని తెలుసుకోవాలనేది కూడా కోరుతున్నాను. ఈరోజు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక 2-3 విషయాలు డెఫినెట్గా మేము ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. ఒకటి, ఎవ్రీ టైం మీరు పేరెంట్ టీచర్స్ మీటింగ్ నెల వచ్చినప్పుడు పిల్లలతో పాటు మీరు కూడా లంచ్ చేసేలాగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి అన్ని హాస్టల్స్కి నేను ఈరోజు పంపిస్తాను. సో దట్ మీరు కూడా వాళ్ళతో కూర్చొని ఒక పూట భోజనం చేస్తే వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ కానీ మనము వారం మొత్తం కూడా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ మెన్యూ ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. అది చికెన్ అవ్వచ్చు, గుడ్డు అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళకి ఇంటర్వెల్స్లో ఇస్తున్నాము. సో మీరు కూడా ఒక పూట వాళ్ళతో లంచ్ చేసి వెళ్ళాలి అనేది నెక్స్ట్ టైం నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. ఉన్నారా, ఫ్రెండ్స్తో బాగా ఉంటున్నారా, ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు డిప్రెషన్లో కానీ కొంచెం అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మీరు టీచర్స్తో మాట్లాడాలి. ఎందుకంటే రెగ్యులర్గా టీచర్స్ వాళ్ళని చూస్తూ ఉంటారు. టీచర్స్ కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో రెగ్యులర్గా కంపెనీలో ఉంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఈ ఆస్పెక్ట్ గురించి కూడా మీరు కొంచెం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వాలి అని కోరుతున్నాము. ఈ 3 కాకుండా లాస్ట్ అంశము వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు అది మీరు కనుక్కొని దానికి మీరు కూడా ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదో ఈ 10th అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎట్లా డిస్కంటిన్యూ చేస్తారు, లేదంటే 12th తర్వాత ఇంకేం ఉండదు,
అలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఇంటి నుంచి రావద్దు. వాళ్ళు మీరు ఇంట్లో ప్రోత్సహించి ఫ్యూచర్లో మీరు మంచిగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం ఫైనాన్షియల్గా మీరు మంచి సంపాదించాలి అని అమ్మాయికి మీరు ఇప్పటి నుంచి ప్రోత్సహిస్తే వాళ్ళు 9th అవ్వచ్చు, 8th అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఇప్పటి నుంచి చదివేది కూడా చాలా ధైర్యంగా చాలా మంచి అంబిషన్తో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే ఆలోచించి ముందుకు వెళ్తారు. సో ఆ ఎంకరేజ్మెంట్ మీరు ఇవ్వాలి అనేది కూడా పేరెంట్స్ అందరినీ కోరుతూ ఉన్నాను. సో ప్రభుత్వం సైడ్ నుంచి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెగ్యులర్గా ఫండ్స్ ఇచ్చి రిపేర్స్ ఇవన్నీ చేపిస్తున్నాము. ఇప్పుడు ఈ నెల వెకేషన్ అప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే ఈ స్కూల్లో మనం కంప్లీట్ చేసుకుంటాము. అలానే రెగ్యులర్గా మనం టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, యూనిఫామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాము. సో వీటిలో ఎక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉన్నా కానీ మీ ఫీడ్బ్యాక్ తీసుకొని డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాము. ఫుడ్ దగ్గర అయితే స్పెషల్గా ఆఫీసర్ చేసి ఎవ్రీ 1-2 వీక్స్కి ఎవరైనా సీనియర్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ లంచ్ చేసి వెళ్ళేలాగా కూడా ప్రతి హాస్టల్లో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్కి మీరందరూ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు 1st, 2nd, 3rd ర్యాంక్స్ పొందిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఎవరైతే స్టూడెంట్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్నారో బట్ నాట్ ద టాప్ 3, ఇట్ ఈస్ ఆల్ రైట్. మనము ఎప్పుడూ 1st, 2nd, 3rd ఉండాలని అనుకోవద్దు. మంచిగా చదువుకోవాలి, సబ్జెక్ట్ మంచిగా రావాలి అండ్ ఇష్టమున్న సబ్జెక్ట్స్, ఇష్టమున్న కెరియర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలనేది కూడా ఐ కన్వే టు ఆల్ ది పేరెంట్స్ అండ్ ది టీచర్స్. ప్రగతి ప్రణాళికలో భాగంగా వెల్ఫేర్ వీక్ లో భాగంగా ఈరోజు మనం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎంజేపీ స్కూల్ జోగిపేట నందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా స్వాగతం తెలియజేస్తూ, ప్రభుత్వము వెల్ఫేర్ వీక్ లో భాగంగా మనకి ఈరోజు ఈ వారం అంతా కూడా వేరు యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది. టాలెంట్ ఫీస్ట్ కూడా మన చేయడం జరిగింది. సో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టడం అంటే, స్కూల్లో ఉన్నటువంటి మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి, పేరెంట్స్ తోటి మాట్లాడి మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మనం ఏ విధంగా ఈ స్కూల్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీదనే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ పిల్లలకు మీరు కూడా మోరల్ సపోర్ట్గా వాళ్ళ ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ చేసేలా